నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ, ముఖ్యంగా శ్రామిక మహిళలకు కూడా శుభాకాంక్షలు. జెండర్ పరంగా కనుక మహిళల్ని శ్రామిక మహిళలు వీళ్ళు విభజించాల్సిన అవసరం లేదు. కానీ మొదలైంది శ్రామిక మహిళల కోసమే. ఆ తర్వాత ఎలైట్ వర్గాలు చేరినాయి. ఆ తర్వాత మెల్లమెల్లగా డెవలప్ అవుతూ 8 మార్చికు పెద్దగా అంతర్జాతీయంగా ఒక ప్రత్యేకత ఏమీ లేదు. కానీ చాలా దేశాలు దీని చరిత్ర ఒకసారి పరిశీలిస్తే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎట్లా ఏర్పడిందనే చరిత్ర పరిశీలిస్తే చాలా వరకు చాలా దేశాలు ఏదో ఒక కాజ్ కోసం దీన్ని మొదలుపెట్టాయి. అందుకని మొట్టమొదటి కాజ్ ఏంటంటే శ్రామిక మహిళల ఐక్యత కోసం కొన్ని దేశాలు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో 200 సంవత్సరాల క్రితం మొదలైంది అని చెప్పాలంటే. కానీ దగ్గరగా చరిత్ర చూస్తే మహిళల హక్కుల కోసం, మహిళల అణచివేత మీద వ్యతిరేకమైన పోరాటం, దాంతోపాటు మహిళలకు ఓటు హక్కు కోసం కూడా ఉద్యమాలు జరిగినాయి. జర్మనీలో అయితే మహిళలకు ఓటు హక్కు కోసం ఎన్నో రోజుల ఉద్యమం జరిగి 1914లో ఒక తీర్మానం చేస్తే మహిళలందరికీ ఓటు హక్కు ఇవ్వాలి, సార్వజనిక ఓటు హక్కు ఏదైతే 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు నిండిన వాళ్ళకంటే. అప్పటిదాకా చాలా ప్రపంచ దేశాల్లో మనకు మహిళలకు ఓటు హక్కు లేదు. పురుషులకు ఉన్నా కూడా పురుషులకు కూడా అందరికీ లేదు. వైజ్మెన్ ఓటింగ్ అని ఉండేది. వైజ్మెన్ ఓటింగ్ అంటే పారిశ్రామికవేత్తలకు, మొదట్లో చదువుకున్న వాళ్ళకు, తర్వాత చదువుకున్న వాళ్ళకి ఇచ్చారు. అంటే పారిశ్రామికవేత్తలు ధనవంతులు, వైజ్మెన్ అంటే ధనవంతుడు, సమాజంలో గౌరవం ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఉండేది. ఆ తర్వాత మాత్రమే చదువు కూడా చూశారు. అప్పుడు కూడా మహిళలకు వైజ్ ఉమెన్గా మహిళలకు లేదు ఓటు హక్కు, మనం చదువుకున్న వాళ్ళకు మహిళలకు కూడా లేకుండే. కనుక మహిళలకు మొట్టమొదటిసారి ఓటు హక్కు జర్మనీలో చూసుకుంటే 1917 దాకా రాలేదు. అంటే 14లో అయితే 17 దాకా రాలేదు. అందుకని ఏ రకంగా చెప్పానంటే అన్ని రకాల, అంటే మా శ్రామిక మహిళల గురించి ముఖ్యంగా జెండర్ వివక్ష, స్త్రీ వివక్ష, మహిళా వివక్ష మీద ఉద్యమాలు జరుగుతూ వచ్చినాయి. అవి వేరు డేట్లలో ఉన్నాయి. మనకు మార్చి 8కి దీని వేటితోనే సంబంధం లేదు. ముఖ్యంగా ఇండియాతో సహా కూడా, ఇండియాలో కూడా మార్చి 8 నాడు ఏం జరగలేదు. కాకపోతే కొన్ని దినోత్సవాలు ఎట్లా చేస్తారంటే, అమెరికాలో అయితే ఎవ్రీ ఫస్ట్ సండే, సెకండ్ సండే, థర్డ్ సండే, ఫోర్త్ సండే ఏదో ఒక సండే చేసుకోవడం, లేకపోతే ఏదో ఒక మంగళవారం, ఇప్పుడు ఎన్నిక నిర్వహిస్తారు కదా అమెరికా ఎన్నికలు, ఏదో ఒకటి మొదటి మంగళవారం ఆ నెలలో ఇట్లా చూస్తారు. ఇది అంతే. కనుక అట్లా వచ్చిన ఆనవాయితీ మెల్లమెల్లగా చేస్తూ 1975 దాకా ఐక్యరాజ్య సమితిలో ఈ ప్రస్తావన రాలేదు. వచ్చినా కూడా చాలాసార్లు వాయిదా పడ్డది. 1977 నుంచి, అంటే సుమారు 46 ఏళ్ళుగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ మహిళా దినోత్సవం ఎందుకు ఒకే రోజు మాత్రమే మహిళా దినోత్సవం ఎందుకు ఉండాలి అని అనుకుంటే, చాలా దేశాల్లో చాలామంది ముఖ్యమైన సంఘటనలు జరిగిన సందర్భంలో మహిళలను జ్ఞాపకం చేసుకోవడానికి, మహిళా త్యాగమూర్తులను జ్ఞాపకం చేసుకోవడానికి వేరు డేట్లు పెట్టుకున్నారు. ఇప్పుడైతే అంతర్జాతీయంగా మార్చి 8 ఏదో రకంగా అందరూ కూడా అంగీకరిస్తూ 100 దేశాలకు పైగా ఈ మహిళా దినోత్సవాన్ని మార్చి 8 నాడు జరుపుకుంటున్నారు. ఈ సరే ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది చెప్పుకున్నా కూడా కాజ్ మంచిది, అంటే ఒక ఏదైతే లక్ష్యం మంచిది, కారణం మంచిది కనుక అందరూ చేసుకుంటాం, మనం కూడా చేసుకోవాలి. మహిళలకు ఒకటే రోజు ఎందుకు కేటాయించాలి, అసలు దినోత్సవాలు ఎందుకు, ఈ దినాలు ఎందుకు, తద్దినాలాగా అనే వివాదం విమర్శ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మన పూర్వీకులకు ఏం చేస్తాం, తిథి నాడు తద్దినం పెడతాం, అట్లా జ్ఞాపకం చేసుకోవడానికి కదా. ఏదైనా సరే, లేకపోతే తిథి కాకపోతే డేట్ పాటిస్తాం, ఏదో ఒకటి వర్ధంతి జయంతులు జరుపుకుంటాం. ఇది అట్లా కాదు. అంటే దానికి వ్యతిరేకమైందని మహిళల శక్తి సామర్థ్యాలను గుర్తించడం, మహిళలకు ఒక రోజు ఉండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ దాని మీద ఉండడం, దీనికోసం మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి మహిళా దినోత్సవం జరుపుకుంటే ఇన్నేళ్ల తర్వాత కూడా మహిళల పరిస్థితి బాగుందా అంటే, అతి పెద్ద ప్రజాస్వామ్యమైన దేశంలో కనీసం ఒక్కసారైనా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అయ్యారు రాజకీయంగా చూస్తే. కానీ చాలామంది మహిళలు మన దగ్గర అప్పటి నుంచి, మనం పూర్వకాలం నుంచి మనం ఆదిశక్తులను మనకు స్తుతిస్తున్నాం, పూజలు చేస్తున్నాం. అట్లాగే మహిళలకు ఇచ్చే గౌరవం కూడా ఎత్తిన ఆద్యంతు పూజ్యంతు అనే మనం అంటాం కదా. అంటే ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవత నివసిస్తారని. అట్లా ఆ రకంగా చూసుకుంటే మనం కూడా చాలా వరకు మహిళలను గౌరవించే దేశం, సంస్కృతి పరంగా సాంప్రదాయ పరంగా కూడా వేదాల నుంచి మొదలుకొని ఇప్పటిదాకా మహిళలను గౌరవించే దేశం, ఆదిశక్తిగా ఆరాధించే దేశం. కానీ ఇదే దేశంలో చాలా అకృత్యాలు కూడా జరుగుతున్నాయి. మహిళలను అవమానకరంగా చేస్తున్న సందర్భాలు రెండు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది సమాజం అన్నప్పుడు. కనుక వేరే దేశాల్లో కూడా మహిళలకు ఇచ్చే గౌరవం చూస్తుంటే, మీకు అమెరికా లాంటి పెద్ద దేశంలో ఇప్పటి వరకు మహిళ ప్రెసిడెంట్ కాలేదు. 2 సార్లు పోటీ చేసి, అంతకుముందు హిల్లరీ క్లింటన్
మొన్నటిదాకా మనకు కమలా హారిస్ వీళ్ళిద్దరు కూడా ఓడగొట్టారు వీళ్ళిద్దరిని పురుష అహింకార వ్యవస్థలో. కనుక అట్లా చూసుకుంటే మహిళలు గౌరవించబడిన దేశం అంటే ఓన్లీ రాజకీయంగానే కాదు, సామాజికంగా అట్లాగే మనకు సాంస్కృతికంగా కూడా గౌరవించబడిన దేశాలు కొన్ని ఉన్నాయి కాదంటుంది. అన్నిటికంటే బాగా గౌరవించే దేశం మనది, కానీ చాలాసార్లు అవమానించిన దేశం కూడా మనదే అవుతుంది. కానీ ఇవన్నీ రాజకీయంగా పక్కన పెడితే మహిళలకు ఒక రోజు ఉండాలి అని నిర్ణయం చేయడం వల్ల 1977 నుంచి ఐక్యరాజ్య సమితి కూడా దీంతో తోడ్పాటును అందించింది. మహిళలకు హక్కుల కోసం మాట్లాడుతుంది. ఈసారి 2025 ప్రతి సంవత్సరం థీమ్ తీసుకుంటారు. ఇవాళ సమానత్వము, అట్లానే మనకు సాధికారిత, అట్లాగే జెండర్ మన డిస్క్రిప్షన్ ఈ రెండు వివక్షకు వ్యతిరేకంగా ఈసారి చేద్దామని నిర్ణయం చేశారు. 2025 మనం దాన్ని చూసుకుంటే స్పష్టంగా ఈ 3 అంశాల మీదనే ఫోకస్ చేస్తున్నాం. అంటే మనకు స్పష్టంగా ఏమంటున్నామంటే డెడికేటెడ్ దేనికి అవుతుందంటే ఈ 3 అంశాలకు మనం డెడికేట్ అయినాం. ఇక రెండోది ఏమవుతుందంటే మహిళలు గౌరవించే క్రమంలో మరి మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. పెరిగినాయా తగ్గినాయి అంటే పెరిగినాయి అంటున్నాను. కానీ కొన్నిసార్లు పెరిగినాయి అనడానికి ఆధారం ఏంటంటే ఇప్పుడు సమాజంలో శాస్త్ర విజ్ఞానం పెరిగింది, చాలా వరకు కేసులు బయటపడుతున్నాయి, ధైర్యంగా మహిళలు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఇవన్నీ బయటకు రావడం వల్ల జరుగుతున్నాయి. గతంలో మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి కానీ జరిగింది బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఉండే. ముళ్ళు మీద అరిటాకు మీద ముళ్ళు పడ్డా ఓకే అనే ఒక విధంగా ఉంటుండే. కనుక మహిళలు ధైర్యంగా వచ్చి మా మీద అత్యాచారం జరిగింది అనే తెలిపే బహిరంగంగా చాటే వ్యవస్థ వచ్చింది. రకంగా చెప్పాలంటే ధైర్యంగా వస్తున్నారు. అట్లాగే నేరస్తులకు శిక్షల శాతం కూడా పెరుగుతున్నాయి. ఫోక్సో చట్టాలు వచ్చినాయి, అట్లాగే కోర్టులు కూడా వచ్చినాయి. దాంతోపాటు రకరకాలుగా మనకు షీటిమ్స్ వచ్చినాయి. అయినా సరే మహిళల మీద ఇప్పటికీ చులకన భావం మగవారిలో, ప్రైవేట్గా మాట్లాడుతున్న మగవాళ్ళు చాలా మందికి ఉంటాయి. మనకు బయట బహిరంగంగా ఏం మాట్లాడినా ప్రైవేట్గా ఆడది అని మాట్లాడడం, ఆడవారు అనే గౌరవం ఇవ్వకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి, చూస్తున్నాం మనం. చివరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రేపటి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత పట్ల పురుష ప్రపంచం ముందుకు రావాలి. ఎందుకంటే కాంట్రవర్సీ అక్కడి నుంచే కదా. రెండవది సమాజంలో కూడా మహిళలు కూడా మరి పిల్లలై మారకుండా మహిళలు కూడా సభ్య సమాజంలో గౌరవించబడాలంటే వారు కూడా అంటే ఇద్దరు కలిస్తే, 2 చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి. కనుక ఈ రెండింటికి కూడా ఏదైతే ఒకరిని బదనాం చేసుకోకుండా, ఒకరిని పక్కన పెట్టకుండా మహిళా దినోత్సవం సందర్భంగా జెండర్ ఈక్వాలిటీ రావాలని కోరుకున్నాం. అట్లాగే రాజకీయ సమానత్వం, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో మహిళలకు సమానత్వం రావాలని కోరుకుంటూ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం.